దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ గాంధీ హాస్పిటల్ నుంచి మా ప్రతినిధి రంజిత్ అందించడానికి సిద్ధంగా ఉన్నాడు. రంజిత్ చెప్పండి. సురేష్, ఏదైతే పోలీసుల అతి ఉత్సాహం అనేది ఒక నిండు ప్రాణం బలైపోయిందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఆటో నడుపుకునే సింగిరెడ్డి మీన్ రెడ్డి అనే వ్యక్తి 32 సంవత్సరాల యువకుడు డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికి పట్టుపడ్డప్పుడు కుషాయిగూడ పోలీసులు తీసుకెళ్లేసి మానసికంగా హింసించారనే ఒక బాధతోనే చనిపోయాడన్నట్టుగా కూడా స్థానికంగా ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నట్టుగా కూడా సమాచారం. ముఖ్యంగా చెప్పాలనంటే డ్రంక్ అండ్ డ్రైవ్లో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ట్రాఫిక్ పోలీసులు చెక్ చేస్తున్న భాగంగా మీన్ రెడ్డి అనే వ్యక్తి ఆటో నడుపుతుంటాడు. ఆటో నడుపుతున్న వ్యక్తి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికితే అతనికి సంబంధించిన ఆల్కహాల్ పర్సెంటేజ్ వచ్చి 120 రావడంతో అతను స్థానికంగా ఉన్న ట్రాఫిక్ పోలీసులు కూడా తీసుకెళ్లి దాంతో పాటుగా కౌన్సిలింగ్ చేసే విధానంలో కావచ్చు, లేకపోతే ఏదైనా మానసికంగా క్షోభ పెట్టారా, లేకపోతే ఏమైనా అతన్ని కొట్టారనేది కూడా అర్థం కాని పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ రాత్రి 9-10 గంటల ప్రాంతంలో 10 నుంచి 10-10:30 ప్రాంతంలో ఏదైతే పోలీస్ స్టేషన్ ఉందో పోలీస్ స్టేషన్ ఎదుట పెట్రోల్ పోసుకొని కూడా ఆత్మహత్య చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. హుటాహుటిన అతన్ని దానికి సంబంధించిన ట్రాఫిక్ పోలీసులు అక్కడి నుంచి యశోద హాస్పిటల్కు తీసుకెళ్తే యశోద హాస్పిటల్లో అడ్మిట్ చేయకపోవడంతో ఆ నుంచి హాస్పిటల్కు తీసుకురావడం అనేది జరిగింది. అప్పటికే మృతి చెందిన అతన్ని కూడా గాంధీ హాస్పిటల్లో పోస్ట్ మార్టం నిమిత్తం కూడా మార్చిరీలో ప్రస్తుతానికి ఉంది. దీనికి సంబంధించిన దాంట్లో కూడా ట్రాఫిక్ సంబంధించిన పోలీసులు కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నాం. మనము విజువల్లో చూసుకున్నట్లయితే ఇక్కడ ట్రాఫిక్ సంబంధించిన పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్తో సంబంధించిన ఏదైతే కానిస్టేబుల్ కావచ్చు, దానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడికి ఆల్రెడీ మార్చరీ దగ్గరకు వచ్చి కూడా ఈ మార్చరీ దగ్గర ఉన్నట్లుగా కూడా మనకు తెలుస్తుంది. మొత్తం అంటే పోలీసులు వాళ్ళందరూ కూడా ఇప్పటికీ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ కావచ్చు, దానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనం విజువల్లో చూడవచ్చు. దానికి సంబంధించిన పోలీసు వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చేసి ఇక్కడ మార్చరీ ఎదుటిగా కూడా కనబడుతుంది. మరి రాత్రి జరిగిన సంఘటనలో పోలీసులు ఏమన్నా వ్యవహరించారా, లేకపోతే ఏమైనా ఇబ్బంది పెట్టేదనే తెలియదు. కాకపోతే ఇక్కడికి సంబంధించిన టోటల్గా ట్రాఫిక్ సంబంధించిన పోలీస్ విభాగం అంతా కూడా ఇక్కడికి రావడము, ఇక్కడికి వచ్చేసి పోలీస్ స్టేషన్ సిబ్బంది అందరూ కూడా అంటే ఇప్పటికీ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో గతంలో చూసుకున్నట్లయితే కేసీఆర్ ప్రభుత్వంలో దాదాపు 1,80,000 నుంచి 2 లక్షల వరకు కూడా వైన్ షాప్ టెండర్ల ప్రక్రియ ఉన్న సమయంలో రేవంత్ రెడ్డి వచ్చేసి ప్రగల్భాలు పలికిన విషయం కూడా తెలిసిన విషయమే. అంటే తెలంగాణ రాష్ట్రం కూడా మందుకు బానిసనై చనిపోతున్నారు, మందు అనేది అరికట్టాలని చెప్పేసి కూడా ప్రభుత్వం ఏర్పడక ముందు చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఏకంగా 3 లక్షల పైగా కూడా టెండర్ నోటిఫికేషన్ లేపించేసి డబ్బులు దండుకోవడానికి కూడా ప్రభుత్వం చేసిన పరిస్థితి. అని అంటే రాష్ట్రాన్ని బాగు చేయడానికి చేస్తున్నారో, లేకపోతే రాష్ట్రంలో ఉన్న వ్యవస్థ అనేది ఖరాబ్ కావడానికే చేస్తున్నారో. ముఖ్యంగా చెప్పాలంటే స్థానిక ప్రజలు చెప్తున్న ప్రకారం ఏదైతే వైన్ షాప్స్ ఉన్నాయో ఆ ఏదైతే వైన్ షాప్ ఉందో వైన్ షాప్కు సంబంధించిన దాంట్లో వైన్ షాప్లను ఏర్పాటు చేయడము, వైన్ షాప్లో వచ్చేసి ట్యాక్సీలు జిఎస్టీలతో పాటుగా వచ్చేసి డబ్బులు దండుకోవడం పక్కన పెట్టినట్లయితే దానికి 100 మీటర్ల 200 మీటర్ల దూరంలో అంటే ఇది దానికి సంబంధించినటువంటి యూటర్న్స్ ఏదైతే ఉన్నాయో మూలమలత దగ్గర వచ్చేసి ట్రాఫిక్ పోలీసులు అక్కడ ఏర్పాటు చేసి వాళ్ళ ద్వారా డ్రంక్ అండ్ డ్రైవ్ చేయించుకుంటా ఒకవైపు డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట డబ్బులు వసూలు చేయడము, మరోవైపు వచ్చేసి ఎక్సైజ్ తరఫున వచ్చేసి కోట్ల రూపాయలు కూడా దండుకోవడము. అంటే దాదాపు 3 లక్షల టెండర్ ప్రక్రియ వేసింది అని అంటే ఈ ప్రభుత్వం అనేది ఒకవైపు మద్యం అమ్మకానికి టార్గెట్ చేసుకుంటా కూడా ఏది ఆదాయాన్ని పెంచే మార్గం చేస్తున్నప్పటికీ దానికి అంటే ఏదేమైనప్పటికీ ఒకవైపు దీనికి సంబంధించిన మద్యాన్ని అమ్మడము ప్రక్రియలో డబ్బులు సంపాదించడం అనేది అంటే ఆదాయాన్ని సమకూర్చడం అనేది ఒక ప్రక్రియ అయితే, మరో విధంగా చూసుకున్నట్లయితే ఈ ఆదాయానికి సంబంధించిన ట్యాక్సీలు కట్టడము, దానికి సంబంధించిన పన్నులు కట్టడం కూడా ప్రజలు చేస్తున్నట్టే. మరోవైపు అదే ప్రజల్ని అదే వైన్ షాప్కు 200 మీటర్ల దూరంలో మళ్ళీ డ్రంక్ అండ్ డ్రైవ్ను పెట్టి ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడం వల్ల మళ్ళీ అక్కడ డ్రంక్ అండ్ డ్రైవ్ పేరిట కూడా డబ్బులు వసూలు చేస్తున్నారని కూడా స్థానిక ప్రజలు ఆరోపిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడా రంజిత్, వాస్తవానికి ఏదైతే వైన్ షాప్ కావచ్చు బార్ షాప్ ఉన్న నేపథ్యంలో అక్కడ దాదాపు కిలోమీటర్ మేర డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టకూడదు అని చెప్పేసి నిబంధన ఉంది. ఆ నిబంధనలు వీళ్ళు ఉల్లంఘిస్తున్నారు అనుకోవాలా? వాస్తవంగా నిబంధనలు పోలీసులు ఉల్లంఘిస్తున్నారు అనేది కూడా అర్థం కన్నట్లుగా కనబడుతుంది. ఎందుకనంటే పోలీసులు అనేది డ్రంక్ అండ్ డ్రైవ్ లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతనికి కౌన్సిలింగ్ చేయడం
ఆటోనా లేకపోతే వాహనానికి సంబంధించిన వాహనానికి పెనాల్టీ వేయడము, ఆ పెనాల్టీ కట్టించడము, దాంతో పాటుగా అది అంటే బాగా అంటే దాదాపు అంటే 120 అనేది కాకుండా 300, 400 గ్రేడ్ వరకు తాగేసిన పర్సంటేజ్ ఉన్న వ్యక్తిని కౌన్సిలింగ్ ఇచ్చేసి అతనికి సంబంధించిన ఏదైతే వాహనం ఉందో వాటాన్ని సీజ్ చేసేసి వాళ్ళని ఇంటి దగ్గర తోలాల్సిన పోలీస్ వ్యవస్థ అనేది మందలించడము, పోలీస్ స్టేషన్లో పెట్టడము, మానసిక క్షోభ చేయడం అనేది కూడా ఇది ఏదైతే ఉందో దాన్ని ఖచ్చితంగా ఉల్లంఘించినట్టుగా కూడా చెప్పుకోవచ్చు. అదే విధమైన ధోరణిలో కూడా ఈ రోజు కుషాగూడ ట్రాఫిక్ పోలీసులు వ్యవహరించినట్టు, లేకపోతే నిండు ప్రాణం 32 సంవత్సరాల ఒక వ్యక్తి, ముగ్గురు అన్నదమ్ములు వచ్చేసి దమ్మాయిగూడలో నివాసం ఉంటారు. ఆటో తోలుతున్నటువంటి మీన్ రెడ్డి సింగిరెడ్డి అనే వ్యక్తి ఈ అకస్మాత్తుగా వాళ్ళు పెట్టిన క్షోభకు చనిపోయాడా లేకపోతే ఏ విధంగా చనిపోయాడా అనేది కూడా ఇక్కడ తెలవాల్సిన విషయం ఉంది. కాకపోతే ట్రాఫిక్ పోలీసులు ఎవరైతే ఉన్నారో ఈ ట్రాఫిక్ పోలీసులు ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ట్రాఫిక్ ఏసీపీ కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, వాళ్ళందరూ వచ్చి కూడా మార్చరీ ముందు వెయిట్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తొందరగా పోస్ట్ మార్టం చేసి ఇంటికి పంపించండి, తర్వాత లీగల్ గా సంబంధించిన ప్రొసీజర్ తీసుకుంటారు అని చెప్పి చెప్తున్నారు. అంటే దగ్గర ఉండే పోలీసు మార్చరీ దగ్గర ప్రతి ఒక్కరు ఎవరు చనిపోయినా, డ్రంకరేవులు చనిపోయినా, యాక్సిడెంట్లు చనిపోయినా కూడా ఇదే ప్రక్రియ కొనసాగిస్తారంటే అది అబద్ధం. ఖచ్చితంగా కూడా పోలీస్ వ్యవస్థ అంటే దాదాపు ట్రాఫిక్ కానిస్టేబుల్ కావచ్చు, ట్రాఫిక్ పోలీస్ ఎస్ఐ కావచ్చు, ఏసీపీ కావచ్చు, వాళ్ళందరూ కూడా ఇక్కడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నారు అని అంటే ఖచ్చితంగా దీని వెనకాల మతలబు ఉన్నదని కూడా స్థానికులు చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. సురేష్.